భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి వరప్రసాదినిగా ఉన్నటువంటి కార్మిక 44 రకాల చట్టాలని నేడు భారతదేశంలో అధికారంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ శక్తులకి పెట్టుబడిదారులకి ఊడిగం చేస్తూ వారికి ఎర్ర తివాచీలు పరిచి ఈరోజు కార్మికుల హక్కుల్ని అన్నింటిని కూడా హరించేదానికి కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల్ని బానిసల్లాగా పనిచేపించాలనేటువంటి ప్రయత్నానికి నిన్నటి దినం ఉత్తర్వులు ఇవ్వడాన్ని సిఐటియుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. తక్షణం కార్మిక కోడ్లని అమలు చేసేదానికి ఇచ్చినటువంటి ఉత్తర్వులని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాకుండా నిరంకుశంగా మొండిగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే రానున్నటువంటి కాలంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కూడా ఏకతాటికి పైకొచ్చి దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సమ్మె పోరాటానికి కూడా సంసిద్ధంగా కార్మిక వర్గం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కె నాగేంద్రబాబు, సిఐటి జిల్లా కార్యదర్శి. హక్కులు హరించే 4 లేబర్ కోడ్లను, కార్మికుల హక్కులు హరించే 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి. నిన్నటి దినం ఇచ్చినటువంటి ఉత్తర్వులను, లేబర్ కోడ్ల అమలుకై ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. లేబర్ కోడ్ల అమలుకై ఇచ్చిన ఉత్తర్వులను కాపాడాలి. కార్మికుల హక్కులను కాపాడాలి. కార్మికుల హక్కులను కొనసాగించాలి. పాత చట్టాలను కొనసాగించాలి. కార్మిక పాత చట్టాలను కొనసాగించాలి. కార్మిక పాత చట్టాలను ఉపసంహరించుకోవాలి. లేబర్ కోడ్ల అమలుకై ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి. లేబర్ కోడ్ల అమలుకై ఇచ్చిన ఉత్తర్వులను వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. సిఐటియు కార్మికులకి ద్రోహం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, కార్మికుల హక్కులు హరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, కార్మికుల హక్కులు హరిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. లేబర్ కోడ్ల అమలుకై ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి. లేబర్ కోడ్ల అమలుకై ఇచ్చిన ఉత్తర్వులను